Hello everyone, welcome to Civil Index. ఈ వీడియో లెక్చర్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ పార్ట్ 2. ఈ పార్ట్ 2 లో నేను విస్కాసిటీ ప్రాపర్టీ డిస్కస్ చేయబోతున్నాను. సో 14 క్వశ్చన్స్ నేను పార్ట్ 1 లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు 15th క్వశ్చన్స్ కి కంటిన్యూషన్ ఉంటుందండి. చూడండి క్వశ్చన్. ద ప్రాపర్టీ ఆఫ్ ఎ రియల్ ఫ్లూయిడ్ బై which it offers resistance to shear forces is called. సో రెసిస్టెన్స్ టు షియర్ ఫోర్స్. సో షియర్ ఫోర్స్ అనేది ఎప్పుడు ఎగ్జర్ట్ అవుతుంది ఫ్లూయిడ్ లో ఒకసారి చూద్దాం. ఫ్లూయిడ్ లో షియర్ ఫోర్స్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది చూద్దాం. ఓకే, వన్ ఈజ్ ఫ్లూయిడ్ లేయర్ మూవింగ్ ఓవర్ అనదర్ లేయర్. అండ్ అనదర్ వన్ ఈజ్, ఇంకో కేసు ఏంటంటే ఫ్లూయిడ్ లేయర్ మూవింగ్ అపాన్ సాలిడ్ సర్ఫేస్. సాలిడ్ సర్ఫేస్. లెట్ us టేక్ ఏ ఇంక్లైన్డ్ సర్ఫేస్. ఒక ఇంక్లైన్డ్ సర్ఫేస్ తీసుకుందాం. సో ఈ ఇంక్లైన్డ్ సర్ఫేస్ పైన మీరు ఎంతో కొంత ఫ్లూయిడ్ ని అప్లై చేయండి. ఓకే, ఇది ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్. మనకు టాప్ లో కనిపించే ఆ లిక్విడ్ యొక్క ఫ్రీ సర్ఫేస్ ఇదండి, రైట్? సో మీరు ఇప్పుడు లేయర్ బై లేయర్ అబ్జర్వ్ చేస్తే, సో లెట్ us టేక్ ఇది లేయర్ 1, ఇది లేయర్ 2. సో ఫ్లూయిడ్ లేయర్ 1, ఫ్లూయిడ్ లేయర్ 2 అనేవి ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. వెన్ దీస్ టూ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, అప్పర్ లేయర్ అండ్ బాటమ్ లేయర్ విల్ హ్యావ్ సమ్ వెలాసిటీ డిఫరెన్సెస్. సో పైన లేయర్ కి కింద లేయర్ కి ఎంతో కొంత వెలాసిటీ డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఈ వెలాసిటీ డిఫరెన్స్ వల్ల వీళ్ళ మధ్య రిలేటివ్ మూమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. రిలేటివ్ మూమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ రిలేటివ్ మూమెంట్ కి రీజన్ ఎవరు అంటే విస్కాసిటీ. Because see here, one layer is moving over the another layer. ఇలా మూవ్ అవుతుంది. సో ఈ మూవ్ అయ్యే ప్రాసెస్ లో షియరింగ్ యాక్షన్ అనేది జరుగుతుంది. ఈ షియరింగ్ యాక్షన్ వల్ల ఈ ఫ్లూయిడ్ కు ఉండే విస్కాసిటీ అనే ఒక ప్రాపర్టీ వల్ల ఒక లేయర్ యొక్క మూవ్మెంట్ అనేది ఇంకో లేయర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో రెసిస్టెన్స్ టు షియర్ ఫోర్స్ కాల్డ్ యాజ్ విస్కాసిటీ. అండ్ సిమిలర్లీ ఇంకొక కేసు కూడా ఉంది, అది కూడా డిస్కస్ చేస్తే సరిపోయింది. ఇదిగోండి, ఇది బాటమ్ లేయర్. ఈ బాటమ్ లేయర్ అనేది సాలిడ్ సర్ఫేస్ పైన రన్ అవుతుంది. వెన్ దిస్ బాటమ్ లేయర్ ఈజ్ కాంటాక్టెడ్ విత్ సాలిడ్ సర్ఫేస్, ఈ బాటమ్ లేయర్ యొక్క వెలాసిటీ జీరో ఉంటుంది. వెలాసిటీ జీరో ఉంటుంది అంటే ఆ బాటమ్ లేయర్ కి అటాచ్ అయిపోతుంది కంప్లీట్ గా. వాళ్ళు ఎక్కడికి మూవ్ అవ్వరు, వెలాసిటీ అనేది జీరోగా ఉంటుంది. సో దెర్ ఈస్ నో మూమెంట్ ఫర్ ద బాటమ్ లేయర్. ఈ రెండు కేసుల్లో కూడా వెలాసిటీని మూమెంట్ ని రెసిస్ట్ చేసే ఆ ప్రాపర్టీ ఎవరు? విస్కాసిటీ. ఓకే, రైట్. 15 ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఫ్లూయిడ్స్ దట్ ఒబే ద న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. సో న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ ని ఒబే చేసే ఫ్లూయిడ్స్ ని ఏమంటారు? వాటికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ నుంచి మనము కరెక్ట్ ఆన్సర్ పిక్ చేయాలి. ఓకే, రైట్, విల్ సీ దట్. సో ఎలాగైతే మనకు స్ట్రెస్ ఈస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అని స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ నేర్చుకున్నాము, సిమిలర్లీ ఫ్లూయిడ్ లో కూడా మనకు ఒక లా ఉంది. ఆ లా పేరు న్యూటన్స్ లా. అది హుక్స్ లా కదండి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ లో, ఇక్కడ వచ్చేసి న్యూటన్స్ లా. యాజ్ పర్ న్యూటన్స్ లా, షియర్ స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్. బట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ లో చూసుకుంటే స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. బట్ ఇక్కడ అలా కాదండి. స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అని చెప్పకూడదు. ఫ్లూయిడ్ మెకానిక్స్ లో ఎలా చెప్పాలి? షియర్ స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు షియర్ స్ట్రెయిన్ అని చెప్పాలి. ఓకే, సారీ, రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ అని చెప్పాలి. అండ్ ఫాలోడ్ బై రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ ని మనకు తెలుసు, షియర్ వల్ల మనకు యాంగులర్ డిఫార్మేషన్స్ వస్తాయని. సో ఆల్సో కాల్డ్ యాంగులర్ డిఫార్మేషన్. ఓకే, ఆల్సో కాల్డ్ వెలాసిటీ గ్రేడియంట్. జస్ట్ సీ హియర్. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంక్లైన్ సర్ఫేస్ ఉంది అనుకుందాం.
దీనిపైన ఒక ఫ్లూయిడ్ లేయర్ రన్ అవుతుంది. ఇదిగోండి, ఇది ఫ్లూయిడ్ లేయర్ రన్ అవుతుంది. ఇది ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్. ఓకే, సో మనకు తెలుసు బాటమ్ లేయర్ యొక్క వెలాసిటీ 0 అండ్ టాప్ లేయర్ మే బి మాక్సిమం. ఇలా ఓకే, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే వెలాసిటీ అనేది ఇక్కడ 0 ఉంది, ఇక్కడ మాక్సిమం ఉంది. లెట్ us టేక్ ఇట్ as u. ఓకే, ఓవర్ ద స్పేస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎంత స్పేస్ లో ఉందండి? y స్పేస్ లో ఉంది. సో ఇప్పుడు గనక ఈ ఫ్లూయిడ్ యొక్క షియర్ స్ట్రెస్ బిహేవియర్ తీసుకుంటే, షియర్ స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు వెలాసిటీ గ్రేడియంట్. మీకు ప్రెషర్ గ్రేడియంట్ అంటే తెలుసు. ప్రెషర్ గ్రేడియంట్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ ప్రెషర్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్. ఓకే, అండ్ మీకు సర్ఫేస్ గ్రేడియంట్ తెలుసు, అంటే ఈ ఎలివేషన్ డిఫరెన్స్ తెలుసు, dy by dx అని. Similarly, velocity gradient అంటే change in velocity with respect to space. So what is the change in velocity? U minus 0 by what is the change in space? Y. సో దీన్నే మనం టెక్నికల్ గా du by dy అని రాయొచ్చు. సో టౌ ఈజ్ ప్రపోర్షనల్ టు du by dy కదా. ప్రపోర్షనాలిటీని ఈక్వల్ చేయడానికి మనకు ఒక ప్రాపర్టీ వస్తుంది, ఆ ప్రాపర్టీయే విస్కాసిటీ. ఓకే, సో వి కాల్ ఇట్ యాజ్ మ్యూ. దీన్ని మ్యూ అంటాము. ఈ మ్యూ అంటే ఏంటి అంటే విస్కాసిటీ ఆర్ డైనమిక్ విస్కాసిటీ ఆర్ అబ్సల్యూట్ విస్కాసిటీ. అబ్సల్యూట్ మీన్స్ నెవర్ చేంజింగ్ అని, అబ్సల్యూట్ విస్కాసిటీ. సో మ్యూ అంటే విస్కాసిటీ ఆర్ డైనమిక్ విస్కాసిటీ ఆర్ అబ్సల్యూట్ విస్కాసిటీ. ఏ టర్మ్ అయినా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, రైట్? ఒకసారి క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. ఫ్లూయిడ్స్ దట్ ఒబేస్ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీని ఒబే చేసే ఫ్లూయిడ్ ని మనం ఏమనాలి? న్యూటోనియన్ ఫ్లూయిడ్ అనాలి. కాల్డ్ యాజ్ న్యూటోనియన్ ఫ్లూయిడ్. కరెక్ట్, న్యూటన్స్ లా ని ఒబే చేసే ప్రతి ఫ్లూయిడ్ ని న్యూటోనియన్ ఫ్లూయిడ్ అంటాం. ఓకే, నెక్స్ట్, సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ ఆఫ్ టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ du by dy. కరెక్ట్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. అండ్ హ్యావ్ జీరో వెలాసిటీ ఎట్ ఫ్లూయిడ్ సాలిడ్ ఇంటర్ఫేస్. ఫ్లూయిడ్ సాలిడ్ ఇంటర్ఫేస్ దగ్గర ఎంత వెలాసిటీ ఉంటుంది? జీరో వెలాసిటీ. ఎందుకు ఉంటుంది? విస్కాసిటీ ప్రాపర్టీ వల్ల. సో ఆప్షన్ సి ఆల్సో కరెక్ట్. సో ఆప్షన్ డి చూడండి, ఫాలో ఏ టు సి ఇన్ ద అబోవ్. ఎస్, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. 16 లో ప్రతి స్టేట్మెంట్ కరెక్ట్ అండి న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీకి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ద ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ గనక ఇంక్రీజ్ అవుతే, వాట్ హ్యాపెన్స్? ఓకే, విస్కాసిటీ ఇస్ ఏ ఫ్లూయిడ్ ప్రాపర్టీ. విస్కాసిటీ జనరల్లీ ఫ్లూయిడ్ ప్రాపర్టీ. ఫ్లూయిడ్ యొక్క టెంపరేచర్ మారితే ఎలాంటి చేంజెస్ వస్తాయి, వాళ్ళలో ఎలాంటి చేంజెస్ వస్తాయి చూద్దాం. సో మ్యూ ఆఫ్ వాటర్ ఇంపార్టెంట్ అండి. మ్యూ ఆఫ్ వాటర్ వచ్చేసి 1 సెంటీపాయిస్. చెప్తాను, పాయిస్ అంటే కూడా చెప్తాను, ఆ క్వశ్చన్ ఉంది. నెక్స్ట్, మ్యూ ఆఫ్ ఎయిర్ తీసుకున్నారనుకోండి, 1.81 ఇంటూ 10⁻⁻5 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో ఈ చూడండి, వాటర్ అనేది ఒక ఫ్లూయిడ్, ఎయిర్ అనేది ఒక ఫ్లూయిడ్. సో ఒక్కొక్క ఫ్లూయిడ్ కి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది, ఒక్కొక్క విస్కాసిటీ వాల్యూ ఉంటుంది, రైట్? సో ఒక ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు అంటే, మ్యూ ఆఫ్ లిక్విడ్ అండ్ మ్యూ ఆఫ్ ఎయిర్, ఈ రెండు కూడా ఎలా చేంజ్ అవుతాయి చూడండి. లిక్విడ్ యొక్క డైనమిక్ విస్కాసిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ ఉంటుంది. ఎయిర్ యొక్క డైనమిక్ విస్కాసిటీ అనేది ప్రపోర్షనల్ టు టెంపరేచర్ ఉంటుంది. దీస్ టూ స్టేట్మెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏపీపీఎస్సి, ఇప్పుడు ప్రజెంట్ ఏపీపీఎస్సి ఏఈ ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, యా. సో టెంపరేచర్ పెరిగింది, సో లిక్విడ్ యొక్క విస్కాసిటీ తగ్గాలి, డిక్రీజ్ అవ్వాలి. ఆర్ టెంపరేచర్ పెరిగింది, ఎయిర్ యొక్క విస్కాసిటీ అనేది పెరగాలి. సో లుక్ ఫర్ ద టూ ఆప్షన్స్. ఇంక్రీజెస్ ద విస్కాసిటీ ఆఫ్ లిక్విడ్, నో.
ఇంక్రీజెస్ చేయదు, డిక్రీజ్ చేస్తుంది కదా. డిక్రీజెస్ ద విస్కాసిటీ ఆఫ్ గ్యాస్, రాంగ్. ఇట్ షుడ్ ఇంక్రీజ్. డిక్రీజెస్ ద విస్కాసిటీ ఆఫ్ లిక్విడ్, కరెక్ట్. ఇంక్రీజెస్ ద విస్కాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్, ఫ్లూయిడ్ అన్నాడు. ఫ్లూయిడ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ లిక్విడ్ ప్లస్ గ్యాస్. సో ఇందులో కొంత అంబిగ్విటీ ఉంది, కొంత డైలమా ఉంది. అది లిక్విడా గ్యాసా చెప్పలేదు, కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్, 17C. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఫర్ ఏ ఫ్లూయిడ్ ఎట్ రెస్ట్, ఫ్లూయిడ్ ఎట్ రెస్ట్, ఓకే. సో నేను ఇంతకుముందు తీసుకున్న ప్రతి సర్ఫేస్ కూడా ఇంక్లైన్ సర్ఫేస్ కదండి. ఇప్పుడు నేను హారిజాంటల్ సర్ఫేస్ తీసుకుంటున్నాను. దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ మోటార్స్ ఆర్ ఎక్స్టర్నల్ డ్రైవింగ్ ఫోర్స్. సో ఒక హారిజాంటల్ లిక్విడ్ సర్ఫేస్ పైన లెట్ us టేక్ ఇది ఒక హారిజాంటల్ లిక్విడ్ సర్ఫేస్, హారిజాంటల్ సర్ఫేస్ అనుకుందాం. దీనిపైన నాకు వాటర్ డ్రాప్లెట్ వేసాను, ఇలా ఒక వాటర్ డ్రాప్లెట్ వేసాను. ఆ వాటర్ డ్రాప్లెట్ ఎటు ట్రావెల్ చేయదు అంటిల్ అన్లెస్ దానికి ఒక ఇంక్లినేషన్ ప్రొవైడ్ చేసేంత వరకు. ఇంక్లినేషన్ ప్రొవైడ్ చేసేంత వరకు అంటే గ్రావిటీ అనే ఫోర్స్ వల్ల, గ్రావిటీ అనే ఫోర్స్ వల్ల వాళ్ళు మూవ్ అవుతున్నారు తప్ప హారిజాంటల్ సర్ఫేస్ ఉంది దానిపైన ఎవరు ఫోర్స్ చేయట్లేదు. ఫోర్స్ అంటే లైక్ దిస్, ఇలా గాలి ఊదడం, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎవరు ప్రయత్నించట్లేదు దాన్ని మూవ్ చేయడానికి. సో ఒక ఫ్లూయిడ్ అనేది రెస్ట్ లో ఉన్నప్పుడు ఎలాంటి మూమెంట్ ఉండదు. మూమెంట్ ఉండనప్పుడు ఆబ్వియస్ గా ఎలాంటి విస్కాసిటీ అనేది యాక్షన్ లోకి రాదు. యాక్షన్ లోకి రానప్పుడు ఎలాంటి షియర్ స్ట్రెస్ అనేది జనరేట్ అవ్వదు. లెట్ us టేక్ దిస్, టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డియు బై డివై. మనం డిస్కస్ చేసాం మ్యూ అంటే ఏంటి. ఇట్ ఈస్ అ ప్రాపర్టీ విచ్ ఆఫర్ ద రెసిస్టెన్స్ టు మూమెంట్, రెసిస్టెన్స్ టు మూమెంట్, అవునా. సో మూమెంట్ కి ఇది రెసిస్ట్ చేస్తుంది. వన్స్ ఇఫ్ ఫ్లూయిడ్స్ ఆర్ ఎట్ రెస్ట్ దెర్ ఇస్ నో మూమెంట్. రెస్ట్ లో ఉన్నప్పుడు మూమెంట్ ఉండదు. మూమెంట్ ఉండకపోతే ఆబ్వియస్ గా విస్కాసిటీ అనేది డెవలప్ అవ్వదు. ఐ మీన్ విస్కాసిటీ అనేది యాక్షన్ లోకి రాదు. సో ఎప్పుడైతే విస్కాసిటీ యాక్షన్ లోకి రాదో ఈ టోటల్ ఫార్ములా ఇది జీరో అయిపోతుంది. దెన్ టౌ విల్ బికమ్ జీరో. ఎలాంటి షియర్ స్ట్రెస్ అనేది జనరేట్ అవ్వదు. రైట్, నౌ విల్ సీ ద ఆప్షన్స్. షియర్ స్ట్రెస్ డిపెండ్స్ అపాన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, ఆబ్వియస్లీ, బట్ నాట్ కరెక్ట్. ఈ స్టేట్మెంట్ కరెక్టే కానీ ఈ క్వశ్చన్ కి కరెక్ట్ కాదు. నెక్స్ట్, షియర్ స్ట్రెస్ ఇస్ జీరో, కరెక్ట్. షియర్ స్ట్రెస్ ఇస్ జీరో ఓన్లీ ఆన్ హారిజాంటల్ ప్లేన్స్. ఓన్లీ హారిజాంటల్ ప్లేన్స్ అని చెప్పలేము, బికాస్ హారిజాంటల్ ప్లేన్స్ పైన కూడా మనము ఎక్స్టర్నల్ ప్రెషర్ ఇవ్వచ్చు. గాలి ఊదడం వల్ల అవి అటు ఇటుగా అవుతూ ఉంటాయి కదా. ఓకే, సో shear stress is maximum on an inclined plane at 45 degrees to the horizontal. Wrong. So answer will be B. Okay. Next, question number 19. One poise is equal to poise. Poise అనేది డైనమిక్ విస్కాసిటీ యొక్క యూనిట్ అండి, మ్యూ యొక్క యూనిట్. ఓకే, సో పాయిస్ ఇండికేట్స్ డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, పాయిస్ ఏం ఇండికేట్ చేస్తుంది, ఒక 1 పాయిస్ ఈజ్ ఈక్వల్ టు డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. మనకు తెలుసు 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్స్. ఓకే, అదే విధంగా ఈ 10⁵ అటు పంపించామనుకోండి, 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 10⁻⁻5 న్యూటన్ అని రాయొచ్చు. రైట్, 1 పాయిస్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻5 న్యూటన్ సెకండ్ బై, మళ్ళీ మనకి ఇంకొక కన్వర్షన్ కూడా తెలుసు, 1 మీటర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 10⁴ సెంటీమీటర్ స్క్వేర్. సిమిలర్లీ 1 సెంటీమీటర్ స్క్వేర్ ఏం రాయొచ్చు, 10⁻⁻4 మీటర్ స్క్వేర్ అని రాయొచ్చు. సో దిస్ ఇస్ 10⁻⁻4 మీటర్ స్క్వేర్. సో 1 పాయిస్ ఇస్ ఈక్వల్ టు 10⁻⁻5 by 10⁻⁻4 Newton second per meter square, which is 0.1 Newton second per meter square. 1 poise is equal to 0.1. దీన్ని మనం ఏం చెప్పొచ్చు అండి, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ని పాస్కల్ అని చెప్పొచ్చు కదా. ఎస్, సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. 1 poise is equal to 0.1 Newton second per meter square or Pascal second. Answer will be B. Okay.
Next question number 20. The velocity gradient is 1000 per second. The viscosity is 1.2 into 10 to the power of minus 4 Newton second per meter square. Shear stress is అన్నాడు. So tau is equal to mu into du by dy, right? We know this is dynamic viscosity. ఓకే, ఈ du by dy ని మనం ఏమంటాము? వెలాసిటీ గ్రేడియంట్ అంటాం. ఓకే, సో tau is equal to mu given how much? 1.2 10 to the power of minus 4 Newton second per meter square, and velocity gradient given 1000 per second. Okay, second cancel. So ఇదేమవుతుంది 1.2 into 10 to the power of minus 1 Newton per meter square. Answer is 0.12. Answer will be D. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ చూడండి ఏడబ్ల్యూ లెవెల్లో వచ్చింది క్వశ్చన్. సో ఏపీఎస్సి ఏఈలో కూడా రావచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. ఇలాంటి క్వశ్చన్, ఇలాంటి మోడల్ ఎగ్జాక్ట్ గా ఇదే క్వశ్చన్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ మోడల్ అయితే రావచ్చు కదా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. షియర్ స్ట్రెస్ ఇన్ ఏ ఫ్లూయిడ్ బాడీ. ఫ్లూయిడ్ బాడీలో షియర్ స్ట్రెస్ అనేది ఎలా ఉంటుంది? షియర్ స్ట్రెస్ ఈస్ ప్రపోర్షనల్ టు du by dy. du by dy called as velocity gradient, rate of shear strain, or angular deformation. So search for the any of these three. Okay, is proportional to shear deformation? No, it is not proportional to shear deformation. It is proportional to rate of shear deformation. So shear stress is proportional to the rate of shear deformation. Correct. It is proportional to velocity. Wrong. It is proportional to velocity gradient, not velocity. Right. So it is proportional to variation of the velocity in the direction of motion. No, in the direction of motion కాదు. ఈ స్టేట్మెంట్ చూడండి, చాలా మంచి స్టేట్మెంట్. సో ఇది సాలిడ్ సర్ఫేస్, ఇది ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్. వెలాసిటీ వేరియేషన్ ఏ డైరెక్షన్ లో ఉందండి? వెలాసిటీ వేరియేషన్ ఇది ఫ్లో డైరెక్షన్. వెలాసిటీ వేరియేషన్ పర్పెండిక్యులర్ టు ద ఫ్లో డైరెక్షన్. ఇది ఫ్లో డైరెక్షన్ కదా, ఈ డైరెక్షన్ లో వెలాసిటీ వేరియేషన్ ఉంది. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. 21 ఆన్సర్ విల్ బి బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. The ratio of dynamic viscosity of water to the air. Yes, just we discussed water dynamic viscosity is 1 centipoise. Okay, centi means 10 power minus 2. Centimeter అంటే 10 power minus 2 meter అని కదా. So centi means 10 power minus 2. Poise means you know 0.1 Newton second per meter square. So finally this will become 1 by 1000 Newton second per meter square. Next, mu of air చూడండి 1.81 into 10 to the power of minus 5 Newton second per meter square. సో వాళ్ళు అడుగుతుంది వాటర్ అండ్ ఎయిర్ యొక్క రేషియో అడుగుతున్నారు. సో వాటర్ అండ్ ఎయిర్ యొక్క రేషియో చూడండి 1/1000 హోల్ బై 1.81 by 10 power 5. ఓకే, సో ఇదేమవుతుంది 100 by 1.81 అవుతుంది. సో ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ లెటస్ టేక్, ఇదిగోండి ఇది 2 అనుకుందాం, అప్రాక్సిమేట్ గా 2 అనుకుందాం. 2 అయితే ఎంత అవుతుంది? 50 అవుతుంది. కానీ అది 2 కాదు, మనం 1.81 ని ఇంక్రీజ్ చేసాం కాబట్టి ఆన్సర్ అనేది 1.81 ని ఇంక్రీజ్ చేసాం. ఆన్సర్ షుడ్ బి 50 ప్లస్ ఉండాలి. 2 తో డివైడ్ చేస్తే 50 వస్తే 1.81 తో డివైడ్ చేస్తే అంతకు మించిన ఆన్సర్ రావాలి, అంటే 50 కన్నా ఎక్కువ ఆన్సర్ రావాలి. సో 50 కన్నా ఆన్సర్ ఎక్కువ ఓన్లీ ఎవరున్నారు? ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. Two horizontal plates are placed 14 mm apart and the space between them is filled with an oil of viscosity 14 poise. If the upper plate moves with a velocity of 2.5 meter per second, the shear stress in the oil is. So shear stress అడుగుతున్నాడు. సో ఫ్రమ్ ద న్యూటన్స్ లా ఆఫ్ ఫ్లూయిడ్ మనకేం చెప్తున్నాడు? విస్కాసిటీ ఇచ్చాడు, ఆయిల్ విస్కాసిటీ ఇచ్చాడు. ఎంత? 14 poise. 14 poise అంటే
0.1 into 14 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇది నేను 1.4 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ అని రాస్తాను. అండ్ du by dy, వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ? చూడండి, అప్పర్ ప్లేట్ మూవ్స్, బాటమ్ ప్లేట్ ఫిక్స్డ్ ఉంది. అప్పర్ ప్లేట్ అనేది మూవ్ అవుతుంది. ఎంత స్పీడ్ తో మూవ్ అవుతుంది? 2.5 మీటర్ పర్ సెకండ్ తో మూవ్ అవుతుంది. సో ఈ వెలాసిటీ గ్రేడియంట్ ఎలా ఉంటుందంటే సిమిలర్లీ మనం న్యూటన్స్ లా లో డిస్కస్ చేసిన డయాగ్రామ్ లాగే ఉంటుంది. ఎందుకంటే పైన ప్లేట్ అనేది మూవ్ అవుతుంది. సో మూవ్ అవుతున్న ప్లేట్ కి అటాచ్ అయిన ఆ లేయర్ యొక్క వెలాసిటీ 2.5 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. బాటమ్ లేయర్ స్టేషనరీగా ఉంది కాబట్టి బాటమ్ లేయర్ యొక్క వెలాసిటీ జీరోగా ఉంటుంది. క్లియర్? సో du by dy. సో du చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత? 2.5. సో బాటమ్ వెలాసిటీ ఎంత? 0. ఇది 2.5, ఇది 0. బై వాట్ ఇస్ స్పేస్? 14 mm. 14 mm కదా, 14 మీటర్స్ లో కన్వర్ట్ చేస్తే 14 by 1000. సో ఇట్ విల్ బికమ్ 1.4 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ ఇంటూ 2.5. దిస్ ఇస్ మీటర్ పర్ సెకండ్ బై 14 into 1000, right? So meter cancel, second cancel. It will become, ఇది చూడండి, ఇది 0.1 అయిపోయింది. ఓకే, 0.1 అయిపోయింది. 0.1 into 1000 is 100. 100 into 2.5 is 250. 250 Newton per meter square. Answer will be B. Okay, next question number 24. A flow of a viscous fluid with mu mu yeah, so with mu given 1 Newton second per meter square has a velocity distribution given by u is equal to 0.9 y minus y square. The shear stress at y is equal to 0.45 is. So this question asked in TSPSC AW 2017. You can expect such type of conceptual questions in your AE also. So మనకి షియర్ స్ట్రెస్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ద du by dy. మనకి u ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 0.9 y మైనస్ y స్క్వేర్ అని ఇచ్చాడు. కాంట్ యూ ఫైండ్ du by dy? సో ఒకసారి డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు y. 0.9 minus 2y, but we required du by dy at which location? Y is equal to 0.45. 0.9 into 2 into 0.45. 2 into 0.45 is 0.9. 0.9 minus 0.9 is 0. Okay, so tau is equal to some mu value with there. Velocity gradient ante 0 andi. So answer వచ్చేసి 0. Answer will be 0. Option will be C. Okay, right. With this we completed part 2. Viscosity కి సంబంధించిన కంప్లీట్ ప్రాపర్టీస్ నేను మీకు చెప్పేశాను దీంతో. సో నెక్స్ట్ వీడియోలో కైనమెటిక్ విస్కాసిటీ, న్యూటోనియన్ అండ్ నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్ క్లాసిఫికేషన్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ గివ్ లైక్ అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి.